మనం ప్రతిక్షేపణ పద్ధతి ద్వారా రసాయన సమీకరణాలను ఎలా సమతుల్యం చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ మనకు ఒక రసాయన చర్య ఇచ్చారు. ఇందులో క్రియాజనకాలు ఏ విధంగా చర్యలో పాల్గొంటున్నాయో చూస్తే ఇక్కడ క్రియాజనకాల వైపు ఐరన్ ఆక్సైడ్ Fe2O3 ఉంది. దీన్నే మనం ఫెర్రిక్ ఆక్సైడ్ అని పిలుస్తాము. ఈ ఫెర్రిక్ ఆక్సైడ్ సల్ఫ్యూరిక్ ఆమ్లం H2SO4తో చర్య జరిపి క్రియాజన్యాలుగా అంటే ప్రాడక్ట్స్గా మనకు ఫెర్రిక్ సల్ఫేట్ Fe2SO4 టేకెన్ థ్రైస్ మరియు నీరు H2Oను ఇస్తోంది. అయితే ఒకసారి మనం ఈ సమీకరణాన్ని మొత్తంగా చూస్తే Fe2O3 ప్లస్ H2SO4 gives rise to Fe2SO4 taken thrice plus H2O. ఇది ఒక అసమతుల్య సమీకరణం. కాబట్టి మనం ఇప్పుడు ఈ రసాయన సమీకరణాన్ని బ్యాలెన్స్ చేయాలి. మీలో కొందరు ఇప్పటికే దీన్ని తుల్యం చేయడానికి ప్రయత్నించి ఉండవచ్చు. ఒకవేళ మీకు ఇది కష్టంగా అనిపించి ఆన్సర్ రాకపోయినా కంగారు పడకండి. నిజానికి ఈ సమీకరణాన్ని బ్యాలెన్స్ చేయడం కొంచెం గందరగోళంగానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ H2SO4లో 4 ఆక్సిజన్ పరమాణువులు ఉన్నాయి. అదేవిధంగా Fe2O3లో 3 ఆక్సిజన్ పరమాణువులు ఉన్నాయి. అంటే ఎడమవైపు మొత్తం 7 ఆక్సిజన్ పరమాణువులు ఉన్నాయి. అలాగే కుడివైపు ఉన్న 2 క్రియాజన్యాలలో మొత్తం 13 ఆక్సిజన్ పరమాణువులు ఉన్నాయి. ఇలా అన్నింటినీ విడివిడిగా లెక్క పెట్టడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. మరీ ముఖ్యంగా ఈ సల్ఫేట్ లాంటి పెద్ద గ్రూపులతో వ్యవహరించేటప్పుడు ఇంకా ఎక్కువ కన్ఫ్యూజన్ అవుతాం. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. అదేంటంటే ఈ సల్ఫేట్ గ్రూపు చర్యకు ముందు మరియు చర్య తర్వాత కూడా ఎలాంటి మార్పు లేకుండా అలాగే స్థిరంగా ఉంది. నిజమే కదా. ఇక్కడ క్రియాజనకాల వైపు SO4, క్రియాజన్యాల వైపు SO4 అలాగే స్థిరంగా ఉంది. కాబట్టి మనం అన్ని ఆక్సిజన్లను విడివిడిగా లెక్క పెట్టే బదులు సులభంగా చేయడానికి ఒక చిన్న ట్రిక్ని వాడుదాం. ఈ రసాయన సమీకరణాన్ని మరింత సరళంగా మార్చుకోవడానికి మనం ఒక ప్రతిక్షేపణ అంటే సబ్స్టిట్యూషన్ పద్ధతిని తీసుకుందాం. అందుకోసం ఈ సల్ఫైడ్ గ్రూప్ను మనం ఒక చరరాశి X అని అనుకుందాం. అంటే X = SO4 అని తీసుకుందాం. ఇప్పుడు ఈ సమీకరణంలో X = SO4ను ప్రతిక్షేపించి మళ్ళీ రాస్తే అప్పుడు సమీకరణం Fe2O3 ప్లస్ H2X gives rise to Fe2X taken thrice ప్లస్ H2Oగా మారింది. చూసారా, సమీకరణం ఇప్పుడు చూడ్డానికి చాలా చిన్నదిగా సులభంగా ఉంది కదా. సరే, ఇప్పుడు ఈ X అనేది ఒక మూలకం అంటే సింగిల్ ఎలిమెంట్ లాగా భావించి సమీకరణానికి రెండు వైపులా ఉన్న పరమాణువుల సంఖ్యను సరిచేద్దాం. ఇప్పుడు మనం ఒక్కొక్క అణువును లేదా మూలకాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో స్టెప్ బై స్టెప్ వివరంగా చూద్దాం. ముందుగా మనం ఫెర్రస్ ఐరన్ అయాన్లతో మొదలు పెడదాం. ఇక్కడ క్రియాజనకాల వైపు అంటే ఎడమవైపు 2 ఐరన్ పరమాణువులు ఉన్నాయి. అదేవిధంగా క్రియాజన్యాల వైపు అంటే కుడివైపు చూస్తే ఇక్కడ కూడా 2 ఐరన్ పరమాణువులు ఉన్నాయి. కాబట్టి ఐరన్ Fe బ్యాలెన్స్గా ఉంది. కాబట్టి అందులో మనం ఎలాంటి మార్పు చేయాల్సిన అవసరం లేదు. తర్వాత మనం ఆక్సిజన్ పరమాణువుల దగ్గరికి వద్దాం. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు లెక్కించాల్సింది కేవలం సల్ఫైడ్ గ్రూప్లో లేని ఆక్సిజన్లను మాత్రమే. ఎందుకంటే సల్ఫైడ్ గ్రూప్లో ఉన్న ఆక్సిజన్ ముందుగానే బ్యాలెన్స్గా ఉంది. కాబట్టి ఇప్పుడు మనం మిగిలిన ఆక్సిజన్లను లెక్కిద్దాం. ఇక్కడ ఎడమవైపున క్రియాజనకాలలో ఫెర్రిక్ ఆక్సైడ్లో మనకు 3 ఆక్సిజన్ పరమాణువులు ఉన్నాయి. కానీ కుడివైపున క్రియాజన్యాలలో చూస్తే నీటి అణువులో కేవలం 1 ఆక్సిజన్ పరమాణువు మాత్రమే ఉంది. కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే మనం కుడివైపున ఉన్న నీటి అణువుల సంఖ్యకు 3 అనే గుణకంతో గుణిస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ క్రియాజన్యాల వైపు ఇప్పుడు 3 నీటి అణువులు అంటే 3H2O అవుతుంది. ఇలా చేయడం వల్ల రెండు వైపులా ఆక్సిజన్లు కూడా బ్యాలెన్స్ అయ్యాయి. ఇప్పుడు హైడ్రోజన్లను పరిశీలిద్దాం. ఎడమవైపున మనకు
H2Xలో కేవలం 2 హైడ్రోజన్లున్నాయి. కానీ మనం ఇంతకుముందు నీటి అణువుల ముందు 3 చేర్చినందువల్ల కుడివైపున మొత్తం 6 హైడ్రోజన్లున్నాయి. కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేయడానికి మనం ఎడమ వైపున ఉన్న H2Xను 3 అనే గుణకంతో గుణిద్దాం. అప్పుడు ఇది 3H2X అవుతుంది. సో ఇప్పుడు రెండు వైపులా హైడ్రోజన్ల సంఖ్య 6కి సమానమైంది. ఇప్పుడు మనం ఒకసారి ఈ సమీకరణాన్ని చూస్తే ఇది దాదాపుగా బ్యాలెన్స్డ్గా ఉంది. కావాలంటే చూడండి, ఇక్కడ హైడ్రోజన్లు, ఐరన్ మరియు సల్ఫేట్ గ్రూప్లో లేని ఆక్సిజన్ల యొక్క అన్నింటి లెక్క సరిపోయింది కదా. అయితే చివరగా మనం ఒకసారి సల్ఫేట్ గ్రూప్లను కూడా చెక్ చేసుకోవాలి. అంటే మనం ప్రతిక్షేపించిన ఎక్స్ల సంఖ్యలను కూడా బ్యాలెన్స్ చేయాలి. సో ఇప్పుడు మనం వాటిని కూడా బ్యాలెన్స్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఎడమవైపు సమీకరణంలో 3H2X అని ఉంది. కాబట్టి మనకు ఇక్కడ 3Xలు ఉన్నాయి. అలాగే కుడివైపున Fe2X3 ఉంది. కాబట్టి ఇక్కడ కూడా 3Xలు ఉన్నాయి. అంటే రెండు వైపులా Xలు సమానంగా ఉన్నాయి. ఇప్పుడు అంతా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్గా ఉంది. కాబట్టి ఇప్పుడు మనం X స్థానంలో తిరిగి అసలైన సల్ఫైడ్ గ్రూపును అంటే SO4ను ప్రతిక్షేపించి అసలు సమీకరణాన్ని రాస్తే రసాయన సమీకరణం ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎడమ వైపున 3 సల్ఫేట్ గ్రూపులుంటే కుడివైపున కూడా 3 సల్ఫేట్ గ్రూపులు ఉన్నాయి. కాబట్టి మనం సల్ఫేట్ గ్రూపును కూడా బ్యాలెన్స్ చేశాము. చూడండి, ఇప్పుడు ఇది ఒక సమతుల్య సమీకరణం. ఇందులో ఎడమవైపు 2 ఐరన్ పరమాణువులు, 6 హైడ్రోజన్ పరమాణువులు, 15 ఆక్సిజన్ పరమాణువులు, అలాగే 3 సల్ఫర్ పరమాణువులు ఉన్నాయి. అదేవిధంగా కుడివైపు కూడా ఉన్నాయి. సో ఇది ఒక బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. కాబట్టి మనం సమీకరణాన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేశాం. మీరు ఎప్పుడైనా ఇలాంటి పెద్ద పెద్ద గ్రూపులున్న సమీకరణాలను బ్యాలెన్స్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ గ్రూపును ఒక చిన్న అక్షరంగా మార్చుకొని బ్యాలెన్స్ చేయడం వల్ల చాలా ఈజీగా మనం చేయవచ్చు. కాబట్టి ఈ పద్ధతిని మీరు ఎంత సంక్లిష్టమైన సమీకరణాలకైనా ఉపయోగించి సమాధానాన్ని పొందవచ్చు.